శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 29వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాద వల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గణేశాయ నమః. 1వ శ్లోకం తెలుగు అర్థం. నామధారకుడు ఇట్లనెను: ఓ సిద్ధముని, శ్రీగురుడు త్రివిక్రమ భారతికి విభూతి మహత్యమును గురించి భాషించనని వింటిమి. తదుపరి ఏమి జరిగినది? ఆ వృత్తాంతమును కృపానిధి తెలపగోరెదను. సద్గురు చరితమును విన కుతహలముగానున్నది. ఇట్లు పలికిన శిష్యుని మాటకు సిద్ధముని ప్రీతుడయి శ్రీగురునిచే చెప్పబడిన భస్మ మహత్యమును గురించి సవిస్తరముగా తెలపనారంభించెను. శ్రీగురుడు త్రివిక్రమునితో, త్రివిక్రమ, భస్మ మహిమను వివరించెదను. సమాసీనుడువయి సావధానముగా వినుము. పూర్వము కృతయుగమున వామదేవుడను ఒక మహాయోగి కలడు. అతను తన ఇష్టప్రకారము ఏ సంగము లేక జగత్తున విహరించుచుండెను. అతను శుద్ధుడు, బుద్ధుడు, బ్రహ్మజ్ఞాని, గృహము ఇల్లాలు లేనివాడు, కామ క్రోధాదులు లేనివాడు, సంగరహితుడు, తృప్తి కలవాడు, దేనియందునూ స్పృహలేనివాడు, మౌని, జడలు ధరించినవాడు, ఇంద్రియములు జయించినవాడు, సర్వసంగములు యందు భస్మమును రాచుకున్నవాడు, నారచీరలు పులుతోలు కప్పుకున్నవాడు. అట్టి ఆ మహాముని భూమియంతయు తిరుగుచు అనేక క్షేత్రములు పర్యటించి నరసంచారము లేని క్రౌంచారణ్యము చేరెను. ఆ వనమందు అతి భయంకరుడు, క్రూరుడు, పురుషులను, పశువులను మొదలైన అనేక ప్రాణులను భక్షించువాడును అయిన బ్రహ్మరాక్షసుడు నివసించుచుండెను. ఆ ఘోరమైన అరణ్యమున శాంతుడైన వామదేవ మునిని చూచి వామదేవుని వాడు చూచి తపస్సుచే మత్తుడయి ఆకలగొన్నవాడయి ఆ మునిని తినవలనని త్వరగా సమీపించెను. ఆకలితో ఉన్న బ్రహ్మరాక్షసుడు కోపముతో తన వాడి అయిన పండ్లతో ఆ మునిని కొరుకుటకయ్యి నోరు తెరుచుకొని సమీపించెను. అత్యాగ్రమైన రూపముతో రాక్షసుడు వచ్చుట చూచియు మహాజ్ఞాని అయిన వామదేవుడు సంశయము లేక చలించకుండా కూర్చుండిపోయెను. అతి సమీపముననే తన భోజనము లభ్యమగుటకు సంతసించి ఆ బ్రహ్మరాక్షసుడు ఒక్క ఉదాటున ఆ మునిని పట్టుకొనెను. వెంటనే ఆ ముని శరీరమున గల భస్మము రాక్షసును కంటుకొనెను. తక్షణమే వాడు జ్ఞాని అయ్యెను. వానికి అనేక పూర్వజన్మములు జ్ఞప్తికి వచ్చెను. వాని పాపమంతయు దగ్ధమైను. వానికి పూర్వజన్మ జ్ఞానమబ్బెను. చింతామణిని తాకిన లోహము స్వర్ణమైనటులా వానికి పూర్వజన్మ స్మృతి కలిగెను. వారి పరిస్థితి మానసము. వెళ్ళిన కాకి హంస అయినది కదై. మానవుడు అమృతము త్రావి దివిజుడు అయినటులను, జంబూనదిలో పడిన మట్టిపెళ్ల సువర్ణమైనటులు పాపి అయినను ముని శరీర స్పర్శచే వాడు నిష్పాపుడైను, అంటే పాపము లేనివాడైను. అన్ని కోరికలు సులభముగా తీరవచ్చును, కానీ సత్పురుష దర్శనమట్లు కాదు. అది దుర్లభమైనది. ఒకవేళ లభించినా అది తక్షణమే మానవుని పావనము చేయును. ఆ బ్రహ్మరాక్షసునకు గల ఆకలి వర్ణింపనలివి కానిది. గుర్రములు, ఏనుగులు, నరులు ఎందరిని తిన్నను శమింపని ఆకలి వానిది. అట్టిది వాని తీరని ఆకలి. సముద్రమంత నీరు త్రాగినను వాని దప్పిక తీరదు. పాపిష్ఠుడైన ఆ రాక్షసునికి ఆ ముని అంగ స్పర్శ మాత్రమున వాని తీరని ఆకలి, తీరని దప్పిక, వానికి గల క్రోధాదులు క్షణకాలములనే శాంతించెను. వాడు జ్ఞాని అయి మునిపాదముల కెరిగి నమస్కరించి ఇట్లనెను: రక్షింపుము, రక్షింపుము గురుదేవా, నీవు సాక్షాత్తు ఈశ్వరుడువు. ఘోరమైన సంసారమున మునిగియున్న నన్ను ఉద్ధరించుడు.
సర్వము ఇచ్చేవాడువు నీవే జగదీశ్వరుడవు, నన్ను ఉద్ధరించుడు. నీ దర్శన మాత్రముననే నా పాపరాశులు నష్టమైనవి. కృపాళు జగద్గురు దుష్టచిత్తుడునైనా నన్ను పవిత్రుని చేసితిరి. బ్రహ్మ రాక్షసుడి విధముగా భక్తిని ప్రకటించి వామదేవుని సంతుష్ట నొందింప ఆయన కృపా రస సంపూర్ణుడయ్యి ఆ రాక్షసునితో ఇట్లనెను. ఓయి, నీ జన్మ ఎట్టిది? నీవెవడవు తెలుపుము. మనుష్య మాతృడు లేని ఘోరారణ్యమున ఎందులుకున్నావు అన్న ముని మాటలు విని త్రివిక్రమ, ఆ బ్రహ్మరాక్షసుడు నమస్కరించి చేతులు జోడించి వినయము దోప ఆ మునితో నిట్లు చెప్పెను. ఓ మహాముని, నీ అనుగ్రహము వలన నాకు జ్ఞానోదయమైనది. నాకు గడిచిన అనేక జన్మ పరంపరల స్మృతి కలిగినది. అందులో ఉత్కృష్టమైన గడిచిన 25వ జన్మ జ్ఞప్తికి వచ్చినది. వామదేవస్వామి దానిని వివరించిదని వినుడు. క్రిందటి 25వ జన్మమున నేను యవనదేశపు రాజును, దుర్జయుడని పేరు కలిగి నిత్యము దురాచారరతుడనయ్యి ఉంటిని. అనేకులను హింసించి తిని, ప్రజలను పీడించి తిని, మదోన్ముత్తుడునయ్యి అనేక స్త్రీలను చేపట్టి తిని, నన్ను వ్యతిరేకించిన స్త్రీలను బలత్కారముగా తెచ్చి తిని, ప్రతిదినము ఒక్కెత్తను అనుభవించి పరత్యజించువాడును, మరలా ఆమెను చూచువాడును కాను. ఒక పూట అనుభవించి మరలా వారిని కన్నెత్తైన చూడని పరిత్యక్తులైన స్త్రీలు నా అంతఃపురమున అనేకులుండిరి. వారు సదా ఏడ్చుచూ కోపముతో నన్ను శపించుచుండిరి. అనేక రాజులను జయించి వారి భార్యలను బంధించి తెచ్చి బలత్కరించి అనుభవించి తిని, రూపవతులైన స్త్రీలు కనిపించిన వారిని ద్రవ్య దానాదులచే వశపరుచుకొని తెచ్చి అనుభవించి తిని, నా దేశమును గల విప్రులందరూ దేశాంతరగతులైపోయిరి. వారి స్త్రీలను తెచ్చి ఉన్మత్తంగా బలత్కరించి తిని, పతివ్రత అయినను, సువాసిని అయినను, విధవ అయినను, రజస్వాల అయినను ఉన్మత్తుని వలె అనుభవించి తిని, అవివిహాత పెళ్లి కాని కన్యలను కూడా బలత్కరించి తిని, ఇట్లు దుర్మదముచే సమస్త దేశీయులను చెరిచి తిని, 300 మంది బ్రాహ్మణ స్త్రీలను, 400 మంది క్షత్రియ స్త్రీలను, 600 మంది వైశ్య స్త్రీలను, వైశ్యులు 1000 మంది శూద్ర స్త్రీలను, చండాల స్త్రీలను 100 మందిని, పుళంద స్త్రీలను 1000 మందిని, 500 మైందులంట 400 రజక స్త్రీలను, అనేక మంది వారవనితలను మదమెక్కి అనుభవించి తిని, దుర్బుద్ధి గల నేను అంతతో తృప్తి నందనైతిని. ఇంతమంది స్త్రీలను భోగించినను నా కామము శాంతి నొందదయ్యను. మద్యపానముచే విషయాసక్తుడైనయి సర్వవేళలా ఉన్మత్తున వలె ప్రవర్తించుచుంటెని. ఈ రీతిగా ఉన్న నాకు క్షయరోగము ప్రాప్తమైను. స్వామి, వృద్ధాప్యము రోగము సంప్రాప్తమైన నా సర్వసంపదలతో నా రాజ్యమును శత్రురాజులు అపహరించిరి. అప్పుడు మృత్యువు సంప్రాప్తమైను. యమదూతలు వచ్చి నన్ను యమపురమునకు కొనిపోయి అతి ఘోరమైన నరకమున పడదోసిరి. నా పితరులతో పాటు 10,000 దివ్య సంవత్సరములు దారుణమైన నరకయాతన పడితిని. వంద దివ్య సంవత్సరములు కష్టమైన దారుణమైన వేల కొలది శిస్నములు గల ఘోరమగు ప్రేతమయి దుర్గతి నంది ఆకలి క్షామముచే పీడింపబడితిని. మరలా యమలోకమునకు వచ్చి దుర్గతి పాలైతిని. 2వ జన్మ యందు జీవహింస చేయు పులునైతిని. 3వ జన్మ కొండ చిలువ, 4వ జన్మ తోడేలు, నా 5వ జన్మ గ్రామమందు తిరుగు ఊరపంది, 6వ జన్మ తొండ సెంటుడనైన ఘోనకారి అయిన నేను నా 7వ జన్మమున కుక్కనైతిని. నక్క జన్మ 8వది, 9 జింకను, 10 కుందేలు, 11 కోతి,
12న గ్రద్దను, 13 కప్పను, 14వ కాకిని, నా 15వ జన్మ ఎలుగుబంటిని, 16వ జన్మలో అడవి కోడినైతిని, 17వ జన్మ గుడ్డిదైన గాడిదెను, 18వ జన్మ యందు పిల్లిని, 19వ జన్మలో మరలా కప్పనైతిని, 20 యందు కాకిని, 21 యందు చేపనైతిని, 22న ఎలుకనయి ధాన్యమును తస్కరించి తిని, 23వ జన్మ యందు పగటి చూపులేని గొడ్లగూపనైతిని, 24వ జన్మలో ఏనుగునయ్యి తామసు వృత్తి అన్నింటిని, 25వ జన్మమున బ్రహ్మరాక్షసుడనైతిని. స్వామి, ఈ జన్మలో రాత్రింబగళ్ళు ఆకలిచే పీడింపబడుచు నిరాహారి అయి అరణ్యవాసమును బహుకష్టముగా గడుపుచూ దుఃఖితుడునైతిని. మిమ్ములను చూచినంతనే దుర్బుద్ధినయి పాపరూపమే అయిన నేను మిమ్ముల భక్షింప మీ మీద పడితిని. 60వ శ్లోకం. మే శరీర స్పర్శమాత్రముననే నాకు జాతి స్మరణ జన్మల రహస్యము కలిగెను. స్వామి, వేల జన్మల యందు నీ చేసిన పాపములన్నయూ నాకిప్పుడు కనిపించుచున్నవి. వేల కొలది జన్మల పాపములు నష్టమైనది. ఇకపై నాకు జన్మవలదు. మీ అనుగ్రహముచే తరించెదను. ఘోరమైన సంసారమును చీకటయను యాతన నుండి నన్ను ఉద్ధరించుడు. స్వామి, మీరు విశ్వతారకులు. దైవవశమున మీరు నాకు లభించితిరి. ఓ ముని, మీ పదముల మహత్యమే మన్నందును. వాని స్పర్శమాత్రముననే నాలో జ్ఞానము ఉదయించినది. భూమి యందు అనేకులున్నారు. మీ వంటి నరుడు దుర్లభము లేరు. మీ శరీరము యొక్క మాహత్యమును దయతో తెలుపుడు. దురాచారుడును మహాపాపిని అయిన నేను మీ అంగస్పర్శ మాత్రముననే ఎట్లు జ్ఞానినైతిని. మీ శరీర మహిమ ఎంతటిదో కదా. స్వామి, మీరు జగదీశ్వరులు. మీరు నన్ను ఉద్ధరింపవలననియే వచ్చినట్లు తోచుడిని. ఇట్లు పలికిన రాక్షసునితో వామదేవుడు సంతసించి ఇట్లనెను. నా శరీరమునంటియున్న ఈ భస్మము అతి ఉత్తమమైన మహిమ కలది. నా సర్వాంగములు భస్మముచే నిండియున్నవి. దానిలో కొంచెము నీకు అంటినది. దాని మహిమచే నీకు జ్ఞానోదయమయ్యి అనేక జన్మల జ్ఞాపకము లభించినది. భస్మము యొక్క మహిమ అపారమైనది. బ్రహ్మకు కూడా అది అగోచరము. ఆ భస్మము కర్పూర గౌరుడైన శివుని సర్వాంగములకును భూషణమైనది. దాని మహిమ తెలుపుట నరులకు అలివి కానిది. ఈశ్వరుడే దానిని అంగీకరించెను. వ్యోమకేశుడైన శంకరుడే దాని మహిమ నెరుగును. భస్మ మహిమ అపారమైనది. దాని మహిమను తెలపమని నువ్వు అడుగుచున్నందున నేను కాంచిన ఒక దృష్టాంతమును తెలిపెదెను. ఒకానొక ద్రావిడ బ్రాహ్మణుడు కర్మభ్రష్టుడయ్యి సదాచారములన్నీ వదిలివేసిన వాడయి సదా శూద్రశ్రీ రతుడయి ఉండెను. అతనిని బ్రాహ్మణులు వెలివేసిరి. బంధువులు, దాయాదులు, మాతాపితరులు అందరూ ఆ భ్రష్ట బ్రాహ్మణుని విసర్జించిరి. శూద్ర శ్రీలోలుడయి ఆమెతో రమించుచు కాలము వెళ్లబుచ్చుచుండెను. ఆచారవర్జితుడయి అతడు బ్రాహ్మణ భృగుడుగా ప్రసిద్ధుడయ్యను. ఇట్లు పాపి అయి దురాచారి అయి దొంగతనము చేసి పొట్ట నింపుకుంటూ ఇతరుల స్త్రీలను ఇంకా ఇతర స్త్రీలను చేరి వ్యభిచరించుచూ ఉండెను. ఇట్లుండ ఒక దినమున చౌర్యమునందు నిపుణుడైన ఒక బ్రాహ్మణుడు వ్యభిచారమునకై ప్రయత్నించగా ఆ రాత్రి ఒక శూద్రుడతన్ని బాగుగా గాయపరిచెను. చావు బ్రతుకుల మధ్యనున్న ఆ బ్రాహ్మణుని ఆ శూద్రుడు ఊరి బయట ఇండ్లకు దూరముగానున్న ఒకానొక ఘోర ప్రదేశమున పడవేచెను. అట్లు మృతుప్రాయుడై పడియున్న విప్రువును చూచి బూడిదలో పొరులాడియున్న ఒక కుక్క ఆకలిగొన్నదయ్యి వాని శరీరము పైకెగిసెను. అతని శరీరంకై పైకెళ్ళింది. ఆ కుక్క కడుపున కంటుకొనియున్న భస్మము ఆ మృతప్రాయుడైన ఆ బ్రాహ్మణుని లలాటమున
ఉరస్థలమున 2 భుజములయందు దైవవశాత్తు పడుట జరిగెను. వాని మరణకాలము సమీపించినందున యమకింకరులు వానిని సమీపించి వానిని పాశములచే బాగుగా బంధించి యమలోకమునకు కొనిపోవ ప్రయత్నించిరి. భస్మముచే అలంకరింపబడిన వానిని కైలాసము నుండి వచ్చిన శివదూతులు చూచి, వీడు కైలాస వాసమునకు తగినవాడు, మీరెందుకు వచ్చితిరి యమకింకరులారా? వీడు శివలోకమును చేర యోగ్యుడు, వానికి దుర్గతి లేదు అని కోపముతో యమభటులను హింసింపబోయిరి. శివదూతులు వచ్చుటను గాంచి యమదూతులు ఆ ద్విజుని వదిలి భీతి నొందిన వారయి తక్షణమే యమపురమునకు వెళ్ళి యముని సాన్నిధ్యమునకు వెళ్ళి ఇట్లనిరి, ఇక భూమిపైన మాకిక దిక్కు లేదాయే. ఈ దినము భూమి యందు ఒక ఘోర పాపిని తెచ్చుటకు వెళ్ళితిమి. అది చూచి శివదూతులు మమ్మలను తరిమి హింసింపవచ్చిరి. వారు బలవంతముగా ఆ పాపిని మా నుండి గ్రహించి సమకట్టిరి. ఇక మీదట భూలోకమున మా గతి ఏమి? యమకింకరులమైన మమ్ము శివదూతులు బాధించెదరు అని పలికిన దూతవచనములు విని యముడు కుపితుడయ్యి త్వరగా దండధరుడయ్యి శివదూతులను సమీపించెను. శివదూతులతో యముడిట్లనెను, మా కింకరులు నెందులకు బాధించితిరి, ఈ ప్రేతనెందులకు లాగుకొంటిరి? వీడు కైలాసమునకు అర్హుడెట్లయిను? వీడు మహాపాపి, వీని పాపములు గంగా ప్రవాహం వలె ఎడతగినవి, అంతకంటెను అధికమైనవి. వాని పాపములు ఘోరములు. అతడు శివసాయుధ్యమునకు అర్హుడు, అతను శివసాయుధ్యమునకు అనర్హుడు. వాని నెట్లు విమానమునెక్కించి కైలాసమునకు కొనిపోవ సమకట్టిరి. మీది మూర్ఖత్వము అనుచు మహారోషముగా పలికెను. 90వ శ్లోకం. యముడు అన్న ఈ మాటలు విని శివదూతులు వివరముగా ఇట్లు తెలిపిరి. ఇతని లలాటమున వక్షస్థలమున బాహుమూలముల మణికట్టుల యందు భస్మము ఉండుట చూచియు మీ దూతలు ఇతని నెందుకు కొనిపోవచ్చిరి? భస్మభూషితులైన మానవులకు శాశ్వత కైలాసము మిచ్చెద, అట్టి వారిని మీరు కైలాసమునకు తప్పక కొనరండని శివుడు మమ్మల్ని ఆజ్ఞాపించెను. లలాటము మొదలుకొని శరీరమును భస్మము అలుదుకున్న ఇతని కొనిపోవ యమదూతులు ఎట్లు వచ్చిరి? చంపదగిన వారైనను మేము దయతో వారిని ప్రాణములతో విడిచితిమి. ఇకపై మీ దూతలను భస్మము పూసుకున్న శరీరధారుల దగ్గరకు పోవలదని సద్బుద్ధునుద్దేశింపుము. వారు పాపులైనను దండింపతగిన వారు కారు. భస్మము రాచుకున్న నరులను ఎప్పటికీ నీ పాపములు అంటవు. వారు స్వర్గమునకు అర్హులు అని శివదూతులు యమునకు తెలప, యముడు శివదూతలు పలికిన ధర్మవాక్యములు విని యమలోకమునకు తిరిగి వచ్చి తన దూతలందరూ పిలిచి ఇట్లనెను, దూతలారా, నా మాట వినుడు. భూమి యందు ఎవడు భస్మధారణ చెయ్యునో వారు శైవులుగాన వారికి మీరు దూరముగా నుండు. వారు అనేక దోషములు కలవారైనను మీచే నిందింపదగిన వారు కానే కారు. వారు యమపురమునకు రాదగిన వారు కారు. వారు త్రిపుండ్రములు అలంకరించుకొందురు. కంఠమున రుద్రాక్షమాల, పాలభాగమున త్రిపుండధారణ కలదో అట్టి వారు మనచే విడవదగిన వారు. వారు సాధారణంగా శివసాయుధ్యమును పొందుదురు. ఇది శివుని ఆజ్ఞ, మనమాచరించవలెను అనెను. 100వ శ్లోకం. వామదేవుడు బ్రహ్మరాక్షసునితో విభూది మహిమను నీవు వింటివి కదా, నేను ఆదరముతో నా దేహమున భస్మము ధరింతును. ఇది దేవతలకు కూడా దుర్లభము. 101వ శ్లోకం. ఈశ్వరునికి ప్రియమైనది విభూతి, దానిని సదా ధరించును. ఆ శివుని మహిమ తెలవ నెవ్వరు సమర్థులు. ఇట్లు పలికిన వామదేవునితో ఆ రాక్షసుడు నమస్కరించి, హే జగజ్జీవన వామదేవ ఋషి, నీవు ఈశ్వరుడువు, నన్ను ఉద్ధరింపుము. నీ పాదదర్శనము అనేక జన్మల స్మరణ కలుగు చేసినది. అట్టి పాదములు దర్శించి తిని ఎప్పుడో ఏదో పుణ్యము చేసియుండి
నందుననే నీతో కలయుట తటస్థించినది. రాజుగా ఉన్నప్పుడు చేసిన పుణ్యకార్యమొకటి గుర్తుకు వచ్చుచున్నది. నీరు దొరకని అరణ్య ప్రాంతముల బావులు త్రవ్వించి తిని, బ్రాహ్మణులకు వృత్తులు కల్పించి తిని. ఇది పూర్వము 25 జన్మల క్రితము నేను రాజుగా ఉన్నప్పుడు చేసిన పుణ్యము. రాజుగా నేను చేసిన దోషకార్యములు లెక్క పెట్టనలివి కానివి. ఆ జన్మమున నేను మరణించ నన్ను యమదూతలు కొనిపోయి యముని వద్ద నుంచిరి. యముడు చిత్రగుప్తుని పిలిచి విచారించగా ఆయన నేనీ పుణ్యము చేసిన సంగతి తెలిపెను. అంతటా యముడు నాతో, నీ ఈ పుణ్యఫలము రాబోవు 25వ జన్మమున ఫలించును అనెను. ఆ పుణ్యఫలతముగానే మీ పాదములు దర్శించగలిగితిని. స్వామి వామదేవ జగద్గురు, నన్ను ఉద్ధరింపుడు. భస్మధారణ ఏ రీతిగా ధరించవలయునో అర్ధముగు విధముగా విశదముగా తెలుపుడు. భస్మధారణ ఏ రీతిగా ధరించవలయునో అర్ధముగు విధముగా విశదముగా నాకు తెలుపుడు. వామదేవుడు బ్రహ్మరాక్షసునితో విభూతి ధారణ విధానమును శాంతముగా తెలిపెదను వినుము. ఒకసారి మందర పర్వతమున గిరిజాపతి శివుడు గిరిజతో కూడి క్రీడార్థము వచ్చెను. దాని శిఖరము నదిరోహించి కోటి శివగణములతో విడిసెను. 33 కోట్ల దేవతలతో దేవరాజైన ఇంద్రుడు, యమ, అగ్ని, వరుణ, వాయు, కుబేర సహితుడై వచ్చెను. చిత్రసేనాది గంధర్వులు యక్షులు, కేచరులు, ఆకాశగమనులు, పన్నగులు, పాములు, నాగలోకవాసులు, విద్యాధరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, గుహ్యకులు మరియు వశిష్ఠ, నారద, బృహస్పత్యాదులు, అర్యముడు, పితరులు అందరూ ఈశ్వరుని సన్నిధికి వచ్చిరి. విమలమైన ఋషిపుంగవులు, దక్షిణాది మానాన పుత్రులు, ఊర్వశి మొదలుగా గల అప్సరస్సులు ఈశ్వరుని సన్నిధి చేరిరి. 12 ఆదిత్యులు, 8 మంది వసువులు, సప్తమాతృకులు తోడుగా చండికాదేవియు శివసన్నిధి నుండిరి. ఇరువరవస్యని దేవతలు, 13 విశ్వదేవతలు, మరుద్గుణములు ఈశ్వరుని సన్నిధి చేరిరి. మహాకాలుడు, మహానీలుడు, భూతపతి అయిన నందీశ్వరుడు, మణిభద్రుడు, వీరభద్రుడు, దేవతలచే పొగడబడు వృకోధరుడు, షట్కర్కుణుడు, శంఖకర్ణుడు, కుంభోదరుడు, మందోదరుడు, వికటుడు, కర్ణధారకుడు, ధారకేతు, మహావీరుడు, భృంగీరటుడు, భూతనాథుడు అను 8 జంటలైన పార్శ్వాదు ద్వయములు వేర నానా రంగులు గల రూపములు ధరించి ప్రమధులను బడువారు వీరిని రుద్రగణమందురు. వీరందరూ శివుని దరిచేరి అనేక రూపాదులు గల గణములను గూర్చి విస్తరించెదను. వినుము. గణములలో కొందరు నల్లనివారు, కొందరు పసుపు రంగువారు, కొందరు పొగను పోలిన రంగువారు, కొందరు తెల్లనివారు, కొందరి శరీరము ఆకుపచ్చని రంగు కలది, కొందరిది చిత్ర విచిత్ర వర్ణములది, కొందరిది కప్పను పోలిన రంగు. ఇన్ని వర్ణములు రుద్రగణములు అక్కడ చేరినవి. అనేక ఆయుధములు ధరించిన వారు, అనేక అస్త్రములు కలవారు, అనేకమైన వాహనములు భూషణాదులు కలవారు, కొందరు పులిముఖము కలవారు, ఏనుగు వంటి ముఖములు కొందరివి, కొందరు మొసలి ముఖములు, కొందరి ముఖములు కుక్కను పోలినవి, జింకను పోలినవి. పైకి ముఖము కలవారు శరభము మృగము ముఖము కొందరిది, సింహముఖాలు, పిట్టముఖాలు, కొంగలాంటి ముఖము కలవారు కొందరు.
కొందరు గణములకు తలలే ముఖములే లేవు, కొందరికి 2 ముఖములు, కొందరికే ఒక వదనులు, కొందరికే ఒక వదనులు, కొందరు చతుర 4 ననులు, కొందరికి అనేక ముఖములు, 4 చేతులు కలవారు కొందరు, ఒకే చెయ్యి కలవారు, 2 చేతులు కలవారు, 5 చేతులు కలవారు, 6 చేతులు కలవారు, పాదములు లేనివారు, అనేక పాదములు కలవారు కొందరు, చెవులు లేనివారు, ఎక్కువ చెవులు కలవారు, ఒకే చెవి కలవారు. ఇట్టి గణములక్కడకు వచ్చినవి. కొందరికి ఒకే కన్ను, మరికొందరికి అనేక కండ్లు, లావుగా ఉన్నవారు, పొట్టిగా ఉన్నవారు అయినా గణములక్కడ చేరినవి. ఇట్టి గణములతో పరివేష్టితుడయి పరమాత్మ సప్తప్రభలతో కూడిన సింహాసనమందు మూర్తిమంతుడయి విష్ణుడై ఉండెను. మొదటి ప్రభ రత్నములు పొదగబడి ఎర్రగా ఉండి మహేశ్వరిని సింహాసనము రత్నమయముగా నున్నట్లు దోపింపచేసెను. రెండవ ప్రభ బంగారంతో చేయబడి పసుపు రంగు కలిగి ఉమాపతి సింహాసనము రత్నమైనదిగా ప్రకాశించెను. మూడవది నీలజ్వాల వర్ణమునను, 4వది తెల్ల దామరుల బోలు శుభ్రవర్ణమును, 5వది వైఢూర్య ప్రభతో ముత్యములతోనూ, 6వది మంచి రత్నములతో విశ్వకర్మ నిర్మించినది అయిన ఒప్పి ఉమాపతి అయిన పరమశివుని సింహాసనము అనేక దీప్తుల ప్రకాశించునటులొనర్చెను. ఈ తీరున త్రిపురారి అయి శంకరుడు ఆసీనుడైన సింహాసనము కోటి సూర్య ప్రభతో దేదీప్యమానముగా ప్రకాశించెను. ప్రభా సంయుక్తమైన ఆ జనార్ణవము యొక్క రవము 7 సముద్రములు ఏకమయ్యి మహాప్రళయాన గర్జించు శబ్దమును పోలియుండెను. పాలనేత్రమున జ్వాలామాలవలే అగ్ని ప్రకాశింప జటాధారి అయి 16 చంద్రకళలతో నొప్పారు కపాలి అయిన సదాశివుడు. వాసుకి కుడి చెవి కాగా తక్షకుడు ఎడమ చెవిగా 2 కన్నులు రత్నముల వలె ప్రకాశింప నీలకంఠుడను నాగాభరణుడను పాములే చేతులకు కంకణములుగా కలిగిన వాడును, వ్రేళ్లకు కూడా సర్పములే ముద్రికలుగా కలిగి నడుమునకు సర్పమునే ఆభరణముగా కలిగి నడుమునకును సర్పమునే ఆభరణముగా కలిగి వ్యాఘ్ర పులిచర్మమును అంబరముగా చుట్టుకొని కర్పూర గౌరుడైన శివుడు తన కాంతిచే శుభ్రమైన అద్దము వలె ప్రకాశించెను. కర్కోటకుడు మహాపద్ముడు అను నాగులు శివుని పాదములకు నుపారములు కాగా కళంకారహితమైన పూర్ణచంద్ర బింబము వలె శంకరుని ముఖము ప్రకాశించెను. సాక్షాత్తు భక్తవత్సలుడైన పశుపతి యోగి ధ్యేయుడయ్యి కర్పూర గౌరుడయ్యి సింహాసనాధిష్ఠుడయి ఉండెను. తలపై మంచి రత్నఖచితమైన కిరీటము, చెవిపోగులు, ఉరుమున నాగేంద్ర హారములు కలిగిన మహేశ్వరుడు ప్రకాశించెను. సర్పములచే చుట్టబడి నటుల అగుపించు నీలకంఠుని రూపము మనోహరము. ఆయన ప్రత్యంగ భూషణము సర్పమే. ఆయనే ఈశ్వరుడు. పూజింపబడిన శుభ్రమైన కమలములతోనూ ఒంటికి రాచిన చందన లేపనముతోనూ ఆ ఈశ్వరుడు కర్పూరమును శరీరమును కొన్నట్లుండెను. పాములచే చుట్టబడిన తన 10 భుజముల యందు ఆయుధములు ధరించి మహేశ్వరుడు సభామధ్యమున అలంకరించెను. ఒక చేత త్రిశూలము, ఒక చేత డమరకము, 3వ చేత తీవ్రమైన కత్తి కలిగి ఉండెను. 4 చేత పానపాత్రము, వేరొక చేత ధనుర్బాణములు, ఖట్వాంగము, పరుసువు, 2 చేతులందు అంకుశము వేరొక చేతను.
వేరొక చేత మృగము, పదవ చేత పినాకమును ధరించి 10 భుజముల యందు ఆయుధములు కలిగి సింహాసనమందుండెను. శివుని 5 ముఖములు అలంకరింపబడి ప్రకాశించుచుండెను. వాని వర్ణన వినుము. చంద్రుని వలె పాల నురుగువలె అకలంకుడయి భస్మదూరిత గతుడయి మన్మధుని దహించిన వాడు, నాగ యజ్ఞోపవితము ధరించిన వాడు. చంద్రుడు సూర్యుడు లోచనములు అంటే కళ్ళు కలవాడు అయిన సర్వేశ్వరుడు విరూపాక్షణ వలె ప్రకాశించెను. మందహాసముతో శుభ్రమైన తిలకముతో ప్రకాశించునది పరమేశ్వరుని పశ్చిమ ముఖము. ఉత్తరముఖముపై ప్రకాశించు 2వ ముఖము మనోహరమయ్యి తామ్రవర్ణము కలిగి అంటే రాగిరంగు, దాడిమి పువ్వు వర్ణముతో సూర్యోదయాత్పర్యము కనిపించు తూర్పు ఆకాశమున కలుగు ప్రకాశములే వెలుగొందుచుండును. 3వ ముఖము తూర్పు దిశన కలది. జటాజూటము గంగ అర్ధ చంద్రబింబము నాగము చే చుట్టబడి ప్రకాశించుచున్నది. 4వ ముఖము దక్షిణ దిశన కలది. ఇది దష్ట్రకరాళయుతము. వాడి అయిన కోరలు కలిగి విస్తారమయ్యి నీలవర్ణముతో ప్రకాశించుచు అగ్నివలే జ్వాలలను వెదజల్లుచు తీవ్ర రూపమును భాషించును. దీని వలన భక్తులకు అభయము సిద్ధించును. 5వ ముఖము కనపడిన రీతిన సాకారంగాను నిరాకారంగాను సగుణంగాను నిర్గుణంగాను అదే అని అది కాదని భ్రమింపచేయుచు మధ్య మధ్యన ప్రకాశించుచుండును. ఇది సర్వేశ్వరుడైన పరబ్రహ్మ రూపుడు. 5 ముఖములు దేవర స్వరూపము. కాల వ్యాలాదులను సర్పములు అతని కంఠమాలికలు. స్వామి పదములు అడుగు భాగమున ఎర్రని తామర పువ్వులు వలె ఉండెను. శివుని పాదనకములు గోళ్ళు అర్ధచంద్రుని వలె ఉన్నవి. పరమేశ్వరుడు ఇట్లు సర్వాంగముల అలంకరింపబడి ప్రకాశించుచుండెను. 165వ శ్లోకం. దేహమును కప్పు పులి చర్మముతోనూ నాగలంకృతుడను అయ్యి మహాదేవుడు ప్రకాశించెను. ఆయన బొడ్డు 3 సుడులచే గంభీరముగా నుండును. రొమ్ముపై దట్టమైన వెంట్రుకలు కలిగి ఉన్న భక్త మనోహరుడైన హరుడు, భక్తవత్సలుడు, రుద్రుడు సింహాసన ఆసీనుడయి ఉండ మోక్ష ప్రదాతయైన పార్వతీ సాలాంకృతుయయి సగుము సింహాసనమును నధిష్ఠించెను. సర్వేశ్వరుయైన పార్వతీదేవి సౌందర్యము మాటల కందనది. అనేక అలంకారములతో ఆమె తేజస్సు ప్రకాశించెడది. బంగారు సంపెంగ వంటి ప్రకాశము కలిగి గౌరవర్ణముతో నొప్పుచు మెడలో ముత్యాలహారములు రత్న కిరీటము నాగాభరణములు కలిగియుండెను. ఆమె కిరీటముపై ఉన్న పుష్పములపై వ్రాలు మధుపములు గాయకుల వలె అలరారెను. రత్నఖచిత కిరీటమున వ్రేలాడు ముత్యాల సరములలోని ముత్యములు నక్షత్ర మాలల వలె పార్వతీ ముఖారవిందమున ప్రకాశించెను. మందహాసముతో కూడిన ఆమె ముఖము పూర్ణచంద్రుని వలె తేజోవంతముగా నుండెను. విశ్వముచే నమస్కరింప చేసుకొన్న ఆ జగన్మాత పరమేశ్వరి ఈ రీతిగా ఉండెను. ఆమె సరళమైన ముక్కు నూతన రత్నములచే పొదగబడి ఉజ్వలంగా ప్రకాశించు ముక్తాఫలము వలె మనోహరంగా ఉన్నది. ఆమె పెదవి పగడపు తీవవలే ప్రకాశించుచుండెను. ఆమె పలువరస రత్న పంక్తి వలె నుండెను. ఆ జగన్మాత చెవుల యందు రత్నములు పొదిగిన కర్ణాభరణములు ధరించెను. ఆ మహామాయి అయిన పరమేశ్వరి అనేక రత్న భూషణములతో విరాజిల్లెను.
ఆమె కుచములు స్తనములు ననుసరించి పసుపు రంగు రవిక విరాజిల్లుచుండెను. ఆమె కంఠమున రత్నమయ హారములుండెను. దైవయోగమున ఆమె స్తనముల నుండి కారుచున్న పాలను సర్పములు త్రావుచుండెను. దాడిమ పువ్వు రంగు వంటి వస్త్రమును పరిధానముగా కప్పుకొన్నది. భక్తవత్సలుయైన గిరిజామాత శరీరము రంగు కుంకుమ అలిదినట్లుండెను. ఆమె బాహువులు సరళముగా మృదువుగా ఉన్నవి. మణిబంధముల రత్నములు మొదలగు వానితో అలంకరించబడిన కస్కణములు ధరించియున్నది. ఆమె పాదముల రత్నాంచితమైన కడియపు అందెలు కలవు. ధ్యానించి గణ సమూహములను కృపాదృష్టితో అనుగ్రహించుచుండెను. ఆమె లలాటమున తిలకము అష్టమి చంద్రుని వలె నిర్మలమయ్యి ఉండెను. ఆమె లలాటము శ్రేష్టమైన ఉత్తమ ముత్యములతో అలంకరించబడి ఉండెను. ఆ హిమవంతుని కూతురు నానావిధ అలంకారములతో అలంకరింపబడిన ఆ శంభుకాంత ఆ జగన్మాత సౌందర్యమును వర్ణింపెవరితరము. ఈ తీరున ఉమాసహితుడైన శివుడు మూర్తి మంతముగా చిదాత్మరూపుడయ్యి వెలిసెను. ఇట్లు ఆసీనుడైన పార్వతి సహితుడైన శివుని దర్శనార్థమయ్యి ఇంద్రుడు గణానహితుడయ్యి వచ్చెను. సమస్త దేవతలు సర్వదేవ ఋషులు కుమారాదులు ఆ భక్తవశంకరుని ఉమామహేశ్వరుని దర్శింపవచ్చిరి. అప్పుడు సనత్కుమారుడు శంభుని పాదపద్మములకు సాష్టాంగపడి వినయముతో ఇట్లనెను. హే ఉమాకాంత, విశ్వ సృష్టికర్త, జయ జయ. త్రిలోకములందును ధర్మార్థ కామ మోక్షములు నిచ్చు వాడువు నీవే కదా. స్వామి, మా యందు కృపచే మునుపు సమస్త ధర్మములు బోధించితిరి. భవసాగరమును దాటుటకు పాపక్షయమునకు వాటిని తెలిపితిరి. ఇప్పుడు స్వల్ప సాధనచే బహు ఫలప్రదమగు సాధనము ప్రసాదింప వేడుచున్నాను. దానినే చతుర్వర్గ ఫలములు అనగా ధర్మార్థ కామమోక్షములు ఫలించును. సర్వపుణ్య కార్యములు బహు ప్రయాసతో కూడియున్నవి. అందుకే మానవులు మేలు కొరకయి సుకరమైన సాధనమును తెలుపుడు. ఈ రీతిగా సనత్కుమారుడు అడగగా ఈశ్వరుడు సంతుష్టుడయి అక్కడ చేరిన మునువరులందరూ వినుచుండగా ఆ కర్పూర గౌరుడైన శంకరుడు ఇట్లనెను. ఋషులారా వినుడు. భస్మ త్రిపుండధారణము వేదశాస్త్ర సమ్మతమైనది. స్వర్గమనగా సమర్థమైనది, పరమైనది, అనంత పుణ్యప్రదము, ధర్మయతము, ధర్మార్థ కామమోక్షములు నొసంగినది, శీఘ్రముగా పుణ్యమిచ్చు సాధనము. దానికి సనత్కుమారుడు ఇట్లనెను. స్వామి, భస్మధారణ విధమెట్లు? దానికి కావలసిన వస్తువులేవి? ఆ భస్మమునెట్లు ధరించవలెను? శక్తి ఏది? దేవత ఎవరు? కర్త ఎవరు? ప్రమాణమెద్ది? ఏ మంత్రపూర్వకంగా దానిని ధరించవలెను? స్వామి, విస్తారముగా తెలపవలసినదని పరమేశ్వరుని పాదములు గ్రహించెను. సనత్కుమారుని మాటలు విని శంకరుడు విశదముగా నిట్లు పలికెను. భస్మము ద్రవ్యము గోమయము, ఆవు పేడ, దేవత, అగ్ని అని చెప్పబడినది. జాబాల మహర్షి చెప్పిన విధమున భస్మము తయారు చేయవలయును. లేక ఆ భస్మము పూర్వమొనర్చిన యాగము నుండి లభించును. దానిని ధరించిన మనుజులు బహు పుణ్యమును పొందుదురు. భస్మమును సద్యోజాతం అను
యుక్తముగా గ్రహించుట ఉత్తమము. జాబలముని చెప్పిన అగ్నిహి అను మంత్రముచే అభిమంత్రించవలెను. మానసోక్తే అని మంత్రమును పఠించుచు భస్మము స్వచ్ఛమగునట్లు బొటనవ్రేలుతో మర్దన రుద్ధి చెయ్యవలెను. త్రయంబకం అనే మంత్రముచే భక్తి భావముతో శిరస్సును ధరించవలెను. త్రయాయుషం జమదగ్నే అను మొదలగు మంత్రములచే క్రమపద్ధతిలో మంత్రపూర్వకంగా యథాస్థానమునందు భస్మ త్రిపుండ్రమును బుధుడైన వాడు ధరించవలెను. ప్రతి స్థానమునందును మంత్రపూర్వకంగా కనుబొమ్మలంత పొడవుతో 3 రేఖలను రమ్యముగా వ్రాయవలెను. అంతకు అధికము కూడదు. ఈ రెండింటితో లలాటమున పెడముగా 2 రేఖలను వ్రాసి అనంతరం మధ్యరేఖను బొటనవ్రేలుతో వ్రాయవలెను. ఇట్లు మొదట లలాటమునందు 3 విభూతి రేఖలు వ్రాసిన అనంతరము ఇతర స్థలముల విభూతి ధారణ చెయ్యవలెను. ఇట్లు దేవత ధ్యానపూర్వకంగా భస్మ త్రిపుండ్రములను వ్రాయవలెను. ఒక్కొక్క రేఖకు ఒక్కొక్క దేవత చొప్పున విశదముగా చెప్పుదును. దేవతాదులు 9 మంది ప్రసిద్ధులు. మొదటి రేఖకు ఆకారము, వర్ణము, గార్హ్యపత్యగ్ని భూతతత్వము, రజోగుణము అని చెప్పబడినది. దీనికి ఋగ్వేదము క్రియాశక్తి, ప్రాతఃసదనము, దేవత బ్రహ్మదేవుడు ఈ రీతిగా మొదట రేఖ కీర్తింపబడినది. ఇప్పుడు 2వ రేఖను గురించి విస్తరించెదను. ఉకారము, వర్ణము, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మద్విందిందన సవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ, విష్ణువు దేవత. ఇక 3వ రేఖకు మకారము, వర్ణము, ఆహావనీయాగ్ని, స్వస్తత్వం, జ్ఞానశక్తి, పాపాలను పోగొట్టు శివుడు దైవము. ఈ రీతిగా 3 రేఖలు ఆయా వర్ణములు స్మరించుచూ ధరించవలెను. మహేశ వ్రతమైన భస్మ వ్రతమును పాటించుట ఉత్తమము. దీనిని నిత్యము ప్రయత్నపూర్వకంగా భస్మ స్వీకరించుట వేదశాస్త్ర సమ్మతమైనది. ముక్తిని కోరువానికి పునర్జన్మ లేదు. సమస్త కోరికలు నెరవేరి అన్ని పురుషార్థములు పొందును. 4 పురుషార్థములు పొందును. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు, యతి ఎవరైనను అన్ని వర్ణముల వారును ప్రతిదినము శ్రౌత స్మార్త కర్మలయందు భస్మ త్రిపుండ్రము ధరించవలెను. ఉపపాపములు, మహాపాపములు భస్మధారణ వలన నశించి శీఘ్రముననే నరుడు పుణ్యాత్ముడగును. శ్రీహత్య చేసినవాడు, క్షత్రియ హత్య చేసినవాడు, వీరులను చంపినవాడు, ఆత్మహంతకుడును భస్మధారణచే క్షణములో శుద్ధాత్ముడయి పవిత్రుడగును. విధించిన పద్ధతిలో మంత్రమునుచ్చరించుచు శ్రద్ధాభక్తులతో ఎవడు భస్మ ధరించునో వాని మహిమ అపారము. వాడు దేవలోకమందును నమస్కరింపబడును. విధి విధానము తెలియని వాడైనను నిత్యము శ్రద్ధాభక్తులతో భస్మధారణ చెయ్యునో వాడును ముక్తుడగును. అందుకు సందేహము లేదు. పరద్రవ్యము అపహరించనవాడు, పరశ్రీలోలుడు, పరులను నిందించుటయే ఇష్టంగా కలవాడు, ఇట్లు అనేక పాపములు చేసినవాడు, ఇతరుల భూమిని ఆక్రమించినవాడు, పరులను పీడించువాడును, పంటలను తోటలను నాశనము చేయువాడు, ఇట్లు అనేక పాపకర్మములు నొనర్చిన వారును, అసత్యమాడువాడు, కొండములాడువాడు, గృహములు దహించువాడు, వేదములను అమ్ముకునువాడు, ఇట్లు అనేక పాపకర్మలు నొనర్చినవాడు, అబద్ధపు సాక్ష్యం ఇచ్చినవాడు, దుష్టమైన మాటలు పలుకువాడు,
కుటీలుడు తన పొట్టను మాత్రమే నింపుకొనువాడు ఇట్లు అనేక పాపములు నొచ్చిన వారును గోవు, భూమి, బంగారము, దున్నపోతు, వస్త్రము, అన్నము, నువ్వులు, కంబడి దానముగా పట్టువాడు, నీచమైన వారి నుండి పప్పు ధాన్యమును స్వీకరించువాడు ఇటు మహాపాపములు చేసిన వారును దాసి, వేశ్య, విటకత్తె, శూద్రశ్రీ, రజస్వాలలతో సంగమించిన వాడును మరియు ఇట్టు పాపులను, కన్యను, విధవను గమించిన వాడును పైన చెప్పిన వారందరూ అనుతప్త హృదయముతో విధిపూర్వకంగా భస్మ త్రిపుండ్ర ధారణచే పవిత్రులగుదురు. మాంసము, ఆవుపాలు, సముద్రమున దొరుకు వస్తువులను క్రయ విక్రయములు చేయవారు పశ్చాత్తాపముతో కూడి భస్మధారణ చేసిన పవిత్రుడగును. తాను పవిత్రుడై అయ్యుండినను భస్మధారణ చే పుణ్యాత్ములగుదురు. తెలిసియో తెలియకయో అమితమైన పాపములు చేసినంటి వారు భస్మధారణ వలన పవిత్రులగుదురు. ఇట్లు అన్ని పాపములను నాశనమనరించు భస్మము యొక్క మహత్యము గొప్పది. కాని శివనింద యొనర్చును వానిని మాత్రము ఈ భస్మము పునీతుని చెయ్యదు. శివద్రవ్యమును అపహరించిన వాడును, శివభక్తులను నిందించువారును వారి పాపముల నుండి ముక్తులు కాజాలరు. కంఠమున రుద్రాక్షమాల ధరించి మస్తకమున లలాటమున భస్మ త్రిపుండ్రము ధరించిన వాడు పాపి అయినను త్రిలోకముల యందు పూజింపబడును. భూమి యందు గల సర్వక్షేత్ర పర్యటన చేసి సర్వతీర్థముల యందు స్నానాదులు నొనర్చిన వారితో భస్మధారి సమానుడు. వేద శాస్త్రాదుల యందు అనంతకోటి మంత్రములను వర్ణించిరి. ఈ మంత్రములన్నిటిని జపించిన వానితో సమానమి భస్మధారి. మునుపు వేలకొలది జన్మలలో చేసిన వాని పాతకములన్నయూ భస్మధారణ చేక క్షాళితమగును. వాని పితరులందరూ ఉద్ధరింపబడుదురు. ఈ లోకాన అన్ని సౌఖ్యములు పొందును. వాడు శతాయుష్మంతుడగును. భస్మధారణ చే సర్వవ్యాధులు నాశనమగును. వానికి దివ్యమైన ఐశ్వర్యము, దివ్యమైన శరీరము, జ్ఞానము లభించును. భస్మధారణ చే దేహస్థమున సద్గతియు లభించును. భస్మధారుని దేహస్థమునందు అప్సరోగణము సేవించగా విమానమున కూర్చుండి స్వర్గమునకు కొనిపోబడును. అట్టి వారిని సిద్ధ గంధర్వ విద్యాధర ముఖ్యులైన అమరులు, ఇంద్రాది దిక్పాలకులు గౌరవింతురు. సుఖంగా స్వర్గమున చిరుకాలముండి అతడు అనగా ఆ భస్మధారి బ్రహ్మలోకమునకేగును. కల్పాశతము బ్రహ్మ ఆయుష్యున్నంతదాకా బ్రహ్మలోకమున ఉండి విష్ణుధామమైన వైకుంఠమునకేగును. వైకుంఠమున బ్రహ్మ కల్పత్రయ 3 బ్రహ్మకల్పముల కాలముండి అటు నుండి అక్షయలోకమైన కైలాసమునకేగును. అతడు శివసాయుధ్యమునందును సంశయము లేదు. అందుచే ఓ సనత్కుమార, నీవు భస్మ త్రిపుండ్రములు ధరించుము. ఇది వేద, ఉపనిషత్తు, శాస్త్ర సమ్మతము. చతుర్విధ పురుషార్థములు సాధించున్నది ఈ భస్మ త్రిపుండ ధారణము. ఇది నాచే చెప్పబడిన భస్మ త్రిపుండ్ర మహత్యము. ఓ సనత్కుమార, ఋషులారా, మీరును భస్మధారణ చేయుడు అని సనత్కుమారునకు తెలిపి ఈశ్వరుడు కైలాసమునకేగెను. అంతర్హితుడయ్యెను. సంతుష్టుడైన సనత్కుమారుడు బ్రహ్మలోకమునకేగెను. ఈ కథ మహాముని అయిన వామదేవ ఋషి దయతో చెప్పగా సంతుష్టుడైన బ్రహ్మరాక్షసుడు ఆయనకు సాష్టాంగ ప్రణామములనర్చెను. వామదేవుడు వానితో భస్మ మహత్యమిట్టిది. నా శరీరమున ఉన్న భస్మము నీ దేహమును కంటి దానినే నీలో జ్ఞానము ఉదయించెను. ఇట్లని సంతుష్టుడైన ఆ ముని భస్మము అభిమంత్రించి ఆ రాక్షసునకు ఇచ్చెను. ఆ ఇచ్చిన భస్మమును ఆ బ్రహ్మరాక్షసుడు తన శరీరమున త్రిపుండ్రములను అలుదుకొనగా తక్షణమే దివ్యదేహముతో తేజోమూర్తి అయి భాషించెను.
ఆ బ్రహ్మరాక్షసుడు దివ్యదేహముతో సూర్యుని వలె ప్రకాశించుచు బ్రహ్మానందమయుడయ్యను. వాడ యోగికి ప్రదక్షిణ నమస్కారములు నర్చినంత సూర్య సంకాసమైన దివ్య విమానం ఒకటి అక్కడకు వచ్చెను. వాడు వెంటనే ఆ విమానమెక్కి స్వర్గమునకు పోయెను. వామదేవ ఋషి వానిని స్వర్గమును చేరునట్లు వనరించెను. ఆ వామదేవుడు సాక్షాత్తు శివుడు, మహాదేవుడే. అయినా మానవుని వలె ఇతరులను ఉద్ధరించుటకై పర్యటించుచుండును. త్రిమూర్తి అవతారుడైన వామదేవుడు భూమిపై జగదోద్ధారణ చేయుటకే తిరుగుచుండును. భస్మ మహత్యము గొప్పది. అది గురువు హస్తముల నుండి లభించిన అమిత విశేషము కలది. బ్రహ్మరాక్షసుడు తక్షణమే సంసారమును తరించెను కదా. సన్మాత్రములు అనేకములు కలవు. అవి సద్గురువు లేక సాధ్యములు కావు. గురువు కంటే పరతత్వము లేదు అన్నది వేదశాస్త్ర సారము. ఋష్యాదులకు భస్మమహిత్యమును సూతుడెరకపరిచెను. అది గురువు హస్తము నుండి లభించుట విశేషము. గురువే ముఖ్యమను నది విశదము. గురువే ముఖ్యం అన్నమాట. ఇది శ్రీగురుడు త్రివిక్రమ భారతికి ఎరింగించినది. ఆ త్రివిక్రముడు శ్రీ గురుపాదములను శిరమున దాల్చెను. శ్రీ గురువాజ్ఞచే ఆ ముని తన స్థానమునకు చేరెను. శ్రీగురుని ఉపదేశముచే అందరూ జ్ఞానులైరి. ఈ కథ సిద్ధజ్ఞాని పరమాధారంగా తెలిపిన భస్మమహిత్యమును కథ. నృసింహ సరస్వతి భక్తుడు సరస్వతి గంగాధరుడు ఈ గురుచరిత్ర పఠన శ్రవణాదుల చతుర్విధ పురుషార్థములను తక్షణమే యొసంగనని తెలుపుచున్నాడు. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ శ్రీ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత శ్రీ నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సహితాయాం శ్రీ గురుదేవదత్తార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానంద సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఓం సాయి తస్సత్. 29వ అధ్యాయము పారాయణ ఫలితము. బ్రహ్మరాక్షస పిశాచాదుల పీడ నశించును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.